పిల్లల్ని ఏదైనా సూపర్ బజార్కి తీసుకెళ్ళామంటే సంకలో టైం బాంబ్ పెట్టుకొని తిరిగినట్టేనండి. మనం ఏదో పని చేస్తూ ఉంటాం, వాళ్ళు ఇంకా ఏదో పని చేస్తూ ఉంటారు. దానిలోనూ మా ఓడైతే అల్లరిలో పీక్స్కి వెళ్ళిపోయాడు కాబట్టి నీకు పిచ్చెక్కిస్తా అనే ఒక కొత్త సినిమాని కొత్త రకంగా చూపిస్తున్నాడు. నాకు కావ్యాకేనండి ఈ బంపర్ ఆఫరు. వాడికి అవసరం లేని వస్తువు అంటూ అక్కడ ఏది ఉండదు. ప్రతి ఒక్కటి తీయ మళ్ళీ అక్కడ సర్దా లేదా మనకి ఇవ్వటం, ఇదే పనిలో ఉన్నాడు వాడు. సరే కదా రారా వెళ్దామని చెప్తుంటే వద్దు బాయ్ చెప్తున్నాను నేను, నువ్వు వెళ్ళిపో, కావాలంటే నేను ఇవన్నీ సర్దుకొని వస్తాను అన్నట్టు సూపర్ మార్కెట్లో పనిచేసేవాళ్ళ తయారయ్యాడండి. సరే ఏదో ఒక సబ్బు తీసుకుందాం, సమ్మర్ వచ్చింది కదా కొంచెం కూల్గా ఉంటుందని ఏదన్నా చూస్తూ ఉంటే ఈలో వీడికి నచ్చింది చేసుకుంటా పోతున్నాడు. ఒరే బాబు అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే వాడు కనిపించకుండా అలా పారిపోతున్నాడు. చూడండి, ఈ షెల్ఫ్లో నుంచి వస్తాడు కదా అని చెప్పి అక్కడికి వస్తే అక్కడ కూడా కనిపించలేదు నాకు. సడన్గా చూస్తే మూలకెళ్ళి ఉన్నాడు. ఇంత దోలోని నేనైతే ప్రపంచంలో ఎక్కడా చూడలేదండి. వీడు ఒక్కడే ఇలా ఉంటాడా, అందరి పిల్లలు ఇలా ఉంటారా? నాకు ఈ విషయం అర్థం కాక తల బాధేసుకుంటున్నాను. కానీ ఒకటి మాత్రం నిజం, ఒక ఇన్నోసెంట్ ఫేస్తో వాళ్ళు మాత్రం మనల్ని కూల్ చేయడంలో